తాడేపల్లిలో పేద విద్యార్థినికి కళ్ళం ఫౌండేషన్ ల్యాప్టాప్ అందించింది. ఓ రిపోర్ట్. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పెనుమాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీలో 1000 మార్కులకు గాను 928 మార్కులు సాధించిన ఎం జయశ్రీకి 60,000 రూపాయల విలువగల ల్యాప్టాప్ను సోమవారం సాయంత్రం కళ్ళం ఫౌండేషన్ ప్రతినిధులు పెనుమాక పిఎస్సిఎస్ చైర్మన్ కళ్ళం శివగోవిందరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం ఇచ్చిన మాట ప్రకారం కళాశాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థినికి ల్యాప్టాప్ అందజేస్తామని చెప్పిన మాట ప్రకారం నేడు విద్యార్థిని జయశ్రీకి ల్యాప్టాప్ అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న వారిని ప్రోత్సహించేందుకు ల్యాప్టాప్ అందజేసినట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళ్ళం ఫౌండేషన్ సభ్యులు కళ్ళం రాజశేఖర రెడ్డి, కళ్ళం శ్రీనివాస్ రెడ్డి, కళ్ళం చేతన్ రెడ్డి, కళ్ళం మహేశ్వర్ రెడ్డి, కళ్ళం వేణుగోపాల్ రెడ్డి, కళ్ళం షణ్ముఖ సంతోష్ రెడ్డి, కళ్ళం పిచ్చిరెడ్డి, కళ్ళం బాబు, తమ్మ లతీష్ రెడ్డి, జాన్ ప్రకాష్, కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు బి రవికుమార్, రామచంద్రరావు, శివనాగరాజు, వరాచారి, సుహాసిని, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెనుమాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025-26 సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం అంటే 2024 నుంచి 26 వరకు చదివిన జయశ్రీ ఎం జయశ్రీకి ఈ కళాశాలలో 923 మార్కులు రావడంతో అంతకుముందు మేము మేనేజ్మెంట్ కమిటీలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ హాజరైనప్పుడు కళాశాల ప్రధానోపాధ్యాయులు గారు అడగటం, దాన్ని శివగోవిందరెడ్డి గారు కళ్ళం ఫౌండేషన్ తరఫున మేము ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 900 మార్కులు దాటితే ల్యాప్టాప్ ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జయశ్రీకి ల్యాప్టాప్ అందజేయడం కూడా జరిగింది. హెచ్పి కంపెనీది. ఇది ఆ పాపకి ఎంతో ఉపయోగపడుతుంది కూడా. ఇదే విధంగా అందరూ కూడా చదువుకొని మంచి మార్కులు వస్తే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ల్యాప్టాప్ ఇవ్వడానికి మా మేనేజ్మెంట్ కమిటీ కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంతకుముందు కూడా కళాశాలని ఆర్ట్ స్థలం కూడా కళ్ళం ఫౌండేషన్ తరఫున శివగోవిందరెడ్డి గారు 6 లక్షల రూపాయలు పెట్టి బాగు చేయడం కూడా జరిగింది. దాన్ని ఇప్పుడు పెనుమాక గ్రామస్తులందరూ కూడా క్రికెట్ పోటీలు ఆడుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా మున్ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి శివగోవిందరెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. నా పేరు కళ్ళం శివగోవిందరెడ్డి, మాది పెనుమాక గ్రామం. మన మంగళగిరి నియోజకవర్గంలో ఇంత పెద్ద జూనియర్ కాలేజీ పెనుమాకలో తప్పితే ఎక్కడ కూడా లేదండి. ఈ కాలేజీకి పిల్లలు జాయిన్ అవ్వడానికి కూడా కొంతమంది పేరెంట్స్ డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ కళాశాలకు వెళ్తున్నారు, కానీ గవర్నమెంట్ కాలేజీ అంటే ఏదో అని దాన్ని కొద్దిగా చులకనగా చూస్తున్నారు. గవర్నమెంట్ ఎన్నో వసతులు కల్పిస్తుంది. మేము కూడా మా కళ్ళం ఫౌండేషన్ ద్వారా ఈ కాలేజీకి కానీ కొన్ని స్కూళ్ళకి కానీ చిన్న ఏదో మా చేతనైన సహకారం చేయగలుగుతున్నాము. మీరు తల్లిదండ్రులు కానీ ఎవరైనా పేరెంట్స్ పిల్లలు మంచి భవిష్యత్తు కావాలంటే ప్రైవేట్ స్కూల్లో కాదు, గవర్నమెంట్ కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ మంచి భవిష్యత్తు వస్తుందని గుర్తుంచుకోవాలి. మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన కాలేజీలకు నేను 2025 మేలో వచ్చినాను ప్రమోషన్ మీద. సార్, ఇది చాలా మంచి కాలేజీ. ఈ కాలేజీ వాతావరణం చూసుకున్నట్టే 10 ఎకరాల్లో ఉన్న విస్తీర్ణంలో ఇంత చక్కగా ఐఎఫ్పి ప్యానెల్స్ అన్ని స్మార్ట్ క్లాస్ కలిగిన కాలేజీ గుంటూరు జిల్లాలోనే లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. చక్కని ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ. దాదాపు 15 సంవత్సరాల సర్వీస్ ఉన్న లెక్చరర్స్ ఉన్నారు. అందరూ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, బాటనీ కానీ అందరూ ఉన్నారు. మనం ఇంటర్మీడియట్ చదువుకోవాలనుకునే పిల్లలకు మాత్రం ఈ పెనుమాకలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేది ఒక వరం. ఎందుకంటే మీరు చక్కగా ప్రతిరోజు కాలేజీకి పంపాలే కానీ మన పిల్లలకు బాగోగులు చూసుకునే బాధ్యత మాది. ఇక్కడ గవర్నమెంట్ ద్వారా అందించబడే ఉచిత టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, అలాగే డొక్కా చిత్తమ్మ మధ్యాహ్న భోజనం కానీ, రికార్డ్స్ కానీ, మాన్యువల్స్ కానీ అన్నీ ఉచితంగానే ఇస్తున్నాం. ఫీజులు కూడా గవర్నమెంట్ ఏదైతే బోర్డు నిర్ణయించిందో ఆ 1566 రూపాయలు సైన్స్కి, 2600 సైన్స్కి తీసుకున్నాం, కానీ ఆర్ట్స్కి అయితే 1566 రూపాయలు మాత్రమే. ఇంకా అదనంగా ₹1 కలెక్ట్ చేయము. ఎంతో నిజాయితీగా మీ పిల్లల్ని మా పిల్లలాగా చక్కగా చూసుకునే బాధ్యత మాది. ఇక్కడ పెనుమాకలో ఉన్న జూనియర్ కళాశాల ఒకప్పుడు 300 మంది స్టూడెంట్తో బ్రహ్మాండంగా ఉండేది. కాలక్రమేణా చుట్టుపక్కల కాలేజీలు రావడం వల్ల స్టూడెంట్ జాయిన్ అవ్వడం తగ్గిపోయిందండి. కాబట్టి మీ అందరికీ పెనుమాక గ్రామ పరిసర ప్రాంతాల పెద్దలకి, తల్లిదండ్రులకి నేను చేసుకున్న విజ్ఞప్తి ఒక్కటే, ఈ కళాశాలను గుర్తించండి. ఇంత మంచి కాలేజీలో మీ పిల్లల్ని చేర్చడం ద్వారా వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు తప్పనిసరిగా ఏర్పడుతుంది. ఆ ప్రయత్నం మేము చేస్తాం. మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా మా పిల్లవాళ్ళలాగా మీ పిల్లవాడిని చూసుకుంటాం. ఈ కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ
మన కళాశాల ఎవరైతే గవర్నమెంట్ కళాశాలలో చదువుకున్నారో గుంటూరు జిల్లాకి అంటే జిల్లాకు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని అంటే ఒక విద్యార్థిని విఐటి అమరావతి అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ అమరావతి వారు ఫ్రీ సీట్ అనమాట. 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కానీ హాస్టల్ కానీ ఫ్రీ సీటు దాదాపు 20-25 లక్షలు ఖర్చు అయ్యేది ఫ్రీగా ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సంవత్సరం మన కాలేజీ నుంచి కె శివదత్తర్ అనే స్టూడెంట్ ఎంపిక అవడం మనకు చాలా గర్వకారణం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ జయశ్రీ. నేను ఎంపీసీ చదివాను. ఎంపీసీలో మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. కాలేజ్ చాలా మంచిది, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, బాగా చెప్తారు, వాళ్ళ గైడెన్స్ చాలా బాగుంటుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. నేను మంచి మార్క్స్ తెచ్చుకున్నా కాబట్టి గోవింద్ రెడ్డి సార్ నాకు ఫ్రీగా ల్యాప్టాప్ ప్రొవైడ్ చేశారు. అది చాలా యూస్ఫుల్ అయ్యింది. మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్లో చదవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటుంది. చాలామంది అవి యూజ్ చేసుకోవట్లేదు. యూజ్ చేసుకోండి. మంచి కాలేజ్, మంచిగా చెప్తారు. థ్యాంక్ యూ.